ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2024కి సంబంధించి ఓకే. సో మరి స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి రాసే అభ్యర్థుల కోసం సో 6th క్లాస్ జనరల్ సైన్స్లోని మనకి సెకండ్ చాప్టర్ నోయింగ్ అబౌట్ ప్లాంట్స్ మొక్కల గురించి తెలుసుకుందాం అనేటువంటి ఈ లెసన్లో ఒక 30 బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ ఆహారంలోని అంశాలు అనేటువంటి యూనిట్ నుంచి మనం ఒక 30 బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయడం జరిగింది ప్రీవియస్ అప్లోడ్ చేసినటువంటి వీడియోలో. సో ఈ వీడియోలో మాత్రం మొక్కల గురించి తెలుసుకుందాం అనేటువంటి ఈ చాప్టర్లో మనకు ఒక 30 బిట్స్ అనేవి ఈ సెషన్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ బిట్ మనం చూసినట్లయితే చూడండి, పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు లోపలి భాగాలను ఓకేనా మొగ్గ లోపలి భాగాలను రక్షించేది ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు, అండాశయం మరియు కీలాగ్రం. ఓకే, ఐడియా ఉంది కదా. సో మీరు ఇలా ఒక పెన్ పేపర్ తీసుకొని ఆన్సర్స్ అన్నీ కూడా రాసి పెట్టుకోండి. సో మనకి ఒక 30 బిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కీ షీట్ ఇస్తాను. ఆ కీ షీట్ ప్రకారం మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎన్ని మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలిగారు, ఎన్ని మార్క్స్ మీరు గెయిన్ చేయగలిగారు అనేది మీకు అర్థమవుతుంది. ఎక్కడ మిస్ అయ్యింది, ఏ బిట్స్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ బిట్ పెట్టలేకపోయారు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండో బిట్, అండాశయం లోపల ఓకేనా లోపల చిన్న పూసల మాదిరిగా ఉండేవి పరాగరేణువులు, కీలాగ్రము, అండాలు, కీలం. రైట్. సో నెక్స్ట్ థర్డ్ బిట్, కీలాగ్రము, కీలము, అండాశయము అనే భాగాలు దీనిలో ఉంటాయి. పరాగకోశం, అండకోశం, రక్షక పత్రవలి, సో కేసరవలి. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్, అండకోశంలో కిందన లేదా దిగువన ఉండే భాగం ఏంటి? కీలము, కీలాగ్రము, సో పరాగకోశం, అండాశయం. సో నెక్స్ట్ మనకి ఫిఫ్త్ బిట్. సో చూడండి ఒకసారి ఈ భాగాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఆ భాగాన్ని మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేయగలుగుతారో అప్పుడే మీరు దాంట్లో ఉన్న భాగాలు కూడా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ భాగంలో ఏ పార్ట్ అదేవిధంగా బి అని 2 పార్ట్లు ఇచ్చారు. దీనిలో మనకి ఏ పార్ట్ని మనం గుర్తించండి అని ఇచ్చాడు. సో ఏ పార్ట్ ఏంటి? ఏ పరాగకోశం, బి పరాగనాళం, సి కీలాగ్రము, డి కీలం. సో నెక్స్ట్ 6th, పత్రం మధ్య భాగంలో మందంగా ఉన్న భాగం కనుపు నడిమి లేదా కనుపు మధ్యము, సో పార్శ్వ ఈన, మధ్య ఈన. సో చాలా సులభంగా ఉన్నాయి కదండి బిట్లన్నీ కూడా. చూడండి నెక్స్ట్ 7th బిట్ మ్యాచింగ్ ఇచ్చాం. 1 2 3 4 వేరు, కాండం, ఆకు, పుష్పం. సో దానికి ఎదురుగా ఏ ఆహారం తయారీ, బి ప్రత్యుత్పత్తి, సి నీరు ఖనిజ లవణాల పీల్చుకోవటం, సో డి వచ్చరికి ఆహారం, నీరు రవాణా. సో ఒకసారి మీరు ఇక్కడ ఏబిసిడ్లు ఇచ్చాం, ఆ ఏబిసిడ్ని ఒకసారి చూడండి, దాన్ని మ్యాచ్ చేయండి కరెక్ట్గా. ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ పెట్టేసేయండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, బాష్పోత్సేకం ఈ భాగం ద్వారా జరుగుతుంది. పత్రం, వేరు, కాండం, పుష్పం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, సో ముందు ఈ భాగంలో ఉన్నటువంటి పార్ట్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే ముందు ఆ భాగం మనం ఐడెంటిఫై చేయాలి. ఏం భాగం, దాని పేరు ఏంటి అనేది చూసుకోవాలి. ఏబిసి పార్ట్ ఇచ్చాము, దీనిలో బి పార్ట్ని గుర్తించమండు. ఇది ఏంటి? కేసరవలి, కేసరం, పరాగరేణువు, డి కీలం. సో ఇది 9th బిట్. సో ఇది ఒకేసారి ఇక్కడ 10th బిట్ ఇచ్చాము. పై పటం మనం ఈ బొమ్మ చూసుకున్నట్టు పై పటంలో ఏ పార్ట్ని గుర్తించమన్నాడు. ఇది ఏంటి? కీలం, అండకోశం, కీలాగ్రం, అండాశయం. ఓకే, 10వ బిట్ కూడా ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, మొక్కలోని ఈ భాగం ప్రత్యక్షంగా ఆహారం తయారీలో పాల్గొంటుంది. వేరు, పుష్పం, ఆకు, కాయ. సో చాలా ఈజీగా ఉన్నాయి కదండి. రైట్, ఒకసారి గమనించండి ఎంత ఈజీగా ఉన్నాయి, ఎంత కష్టంగా ఉన్నాయి అనేది. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కొంత మనకి కొంచెం డీప్గా వెళ్తుంది, స్టేట్మెంట్స్ అని ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి స్టేట్మెంట్ను చదవండి. 1 2 3 ఇలా 3 స్టేట్మెంట్లు ఇచ్చాము. ఫస్ట్ స్టేట్మెంట్ 1 చూసినట్లయితే వేర్లలో ప్రధాన వేరును తల్లి వేరు అంటాము.
తల్లి వేరు నుంచి వచ్చిన చిన్న వేర్లను గుబురు వేర్లు అంటాం, గుబురు వేర్లు అంటాం. ప్రధాన వేరు లేకుండా అన్ని వేర్లు ఒకే విధంగా ఉంటే వాటిని పార్శ్వ వేర్లు అంటాం. వీటిల్లో కరెక్ట్గా చూడండి. ఏ 1, 3 తప్పు, 2 ఒప్పు. బి 2, 3 తప్పు, 1 ఒప్పు. సో సి 2, 3 ఒప్పు, 1 తప్పు. సో డి 1, 2, 3 తప్పులు. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం మీకు డీప్గా వెళ్తుంది. సబ్జెక్టు మీద కొంచెం గ్రిప్పులో ఉన్న వాళ్ళు మాత్రమే సబ్జెక్టు మనకి ఇక్కడ బిట్స్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. చూడండి. సో ఫస్ట్ ఇచ్చినటువంటి 10, 11 బిట్లు చాలా ఈజీగా ఉన్నాయి. ఈజీగా మీరు పెట్టేయగలరు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి బిట్లు ఎవరైతే మీరు పెట్టగలుగుతారో వాళ్ళే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 స్టేట్మెంట్లు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చరికి మొక్కలో ప్రాథమిక వేర్లు, ద్వితీయ వేర్లు అనేవి వేరు వ్యవస్థలోనివి. స్టేట్మెంట్ 2 పుష్పం, ఫలం, మొగ్గలు కాండ వ్యవస్థలోనివి. 3 కనుపు నడిమి అనేవి భాగాలు లేదా అనేవి కాండంలోనివి. వీటిలో ఏ ఆప్షన్ ఏ 1, 3 తప్పులు, 2 ఒప్పు. బి 1, 2, 3 తప్పులు. సో 1, 2, 3 ఒప్పులు. సి డి 1, 2 ఒప్పులు, 3 తప్పు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. జతపరచండి. గుల్మం, వృక్షం, పొద, పాకేవి. సో నిమ్మ, టమోటా, గుమ్మడి, మామిడి. వీటిల్లో ఏవి దేనికి మ్యాచ్ అవుతాయి? ఒకసారి ఏబిసిడ్లు ఇచ్చాము, ఆప్షన్ బి, సి, డి ఇచ్చాము. సో వీటిల్లో ఒకసారి చదివి కరెక్ట్ ఆప్షన్ మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. సో 1, 2, 3 స్టేట్మెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చరికి కాండం చాలా పొడవుగా, గట్టిగా, మందంగా ఉండే వాటిని పొదలంటాము. సో కాండం పొట్టిగా, ఆకుపచ్చగా, మృదువుగా ఉంటే వాటిని గుల్మం అంటాము. సుమారు ఎత్తుగా, అంటే అంత పొడవు కాదు, అంటే పొట్టి కాకుండా సుమారు ఎత్తుగా ఉండి గట్టి కాండాన్ని కలిగి ఉంటే వాటిని పొదలు అంటాము. వీటిల్లో ఏవి కరెక్ట్, ఏది తప్పులు అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో ఆప్షన్ ఏ, బి, సి, డి ఇలా ఇచ్చాము. వాటిల్లో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మనం ఇక్కడ గుర్తుపట్టాలి. రైట్. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 16. 1, 2, 3 4 స్టేట్మెంట్స్ ఇచ్చామండి. సో 4 ఇచ్చాము. వీటిల్లో ఏం చూడండి. స్టేట్మెంట్ 1 కాండం గట్టిగా, కాండానికి కింది భాగంలో కొమ్మలు వస్తే వాటిని పొదలు అంటాము. పొదలకు ఉదాహరణ టమోటా. 3వ స్టేట్మెంట్ కాండానికి పై భాగంలో కొమ్మలు వచ్చి కాండం మృదువుగా ఉంటే వాటిని వృక్షం అంటాము. సో వృక్షానికి ఉదాహరణ నిమ్మ. వీటిలో ఏ తప్పు, ఏ ఒప్పులు. సో ఏ, బి, సి, డి ఇచ్చాము. వీటిలో ఏ తప్పులు, ఏ ఒప్పులు కరెక్ట్గా మనం ఏ ఆప్షన్లో అనేది ఐడెంటిఫై చేయాలి. రైట్. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 17. సో 4 స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చరికి బలహీన కాండాలు కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించు మొక్కలు పాకే మొక్కలు అంటాము. వ్యాపించు. సో ఇది అండి. సో నెక్స్ట్ ప్రకటన 2 దేనికైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కేవి ఎగబాకే మొక్కలు. 3వ స్టేట్మెంట్ పాకే మొక్కలకు ఉదాహరణ మల్లె. ఎగబాకే మొక్కలకు ఉదాహరణ గుమ్మడి. సో వీటిల్లో ఏ స్టేట్మెంట్లో కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ ఏ, బి అండ్ సి అండ్ డి. ఓకే, స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ చేయండి సార్. సో ఎక్కువగా నేను స్టేట్మెంట్స్ మీద ఫోకస్ చేశాను, ఎందుకంటే లైన్ టు లైన్ అనేది మనం అందరం చదువుతుంటాము. సో లైన్ టు లైన్ మనకి ఓన్లీ ఇక్కడ మనకి లైన్ టు లైన్ చదివేసి లైన్ టు లైన్ బిట్ చేస్తే మనకు ఉపయోగకరంగా ఉండదు. ఇలాంటి స్టేట్మెంట్ రూపంలో మనం ఇచ్చినప్పుడు కొంచెం మనకి కంటెంట్ మీద కొంచెం గ్రిప్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరైతే కంటెంట్ మీద గ్రిప్ వచ్చిందో ఆ లెసన్ పూర్తిగా ఓవరాల్గా వాళ్ళ గ్రిప్లో ఉంటేనే కానీ ఈ బిట్లు పెట్టేదానికి అవకాశం అనేది ఉండదు. ఎస్జిటి వారు కావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారు కావచ్చు, ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ని మొత్తం ఎక్కడ అడిగినా సరే, నిద్రలో లేపి అడిగినా సరే చెప్పేటటువంటి వారు మాత్రమే ఈ బిట్లు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. స్టేట్మెంట్ 1, 2 ఇచ్చాము. వీటిలో చూడండి కాండం నీటిని పైకి తరలించడానికి మరియు నీరు, ఖనిజ లవణాలు ఆకులకు కాండానికి అతికున్న ఇతర భాగాలకి వెళ్తాయి. సో స్టేట్మెంట్ 2 కాండాలకు ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు అనేవి ఉంటాయి. వీటిల్లో ఏ, బి, సి, డి ఇలా 4 స్టేట్మెంట్లు. ఈ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ మనం ఐడెంటిఫై చేసి పెట్టాలి. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 19. ఒక గాజు గ్లాసు, నీరు,
ఎరుపు లేదా నీలం రంగు సిర, మృదువైన కాండం. సో ఇటువంటి పరికరాలను మనం ఉపయోగించి లేదా ఈ పరికరాల సహాయంతో ఏ కృత్యాన్ని నిర్వహించవచ్చు, లేదా కింద మనకి ఏబిసిడి అనేటువంటి 4 కృత్యాలు వచ్చాడు, ఏ కృత్యాన్ని నిర్వహించవచ్చో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమైంది కదా. సో ఇటువంటిది 2018 డిఎస్సిలో ఎస్జిటి రాసేటువంటి అభ్యర్థులకి ఇటువంటి బిట్ అనేది అడగటం జరిగింది. ఒకసారి మీరు 2018 ఏపీలో జరిగినట్టు 2018 డిఎస్సిని పేపర్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి బిట్లే ఇచ్చాడు, 1-2 బిట్లు. ఎందుకంటే కాబట్టి మనం కూడా ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ని మొత్తం చదవాలి. సో ఆ పరికరాలు ఏంటి, ఆ పరికరాలను ఉపయోగించి ఏ కృత్యాన్ని నిర్వహించవచ్చు, లేదా ఆ పరికరాల సహాయంతో నిర్వహించే కృత్యం యొక్క ఉద్దేశం ఏంటి అని కూడా అడుగుతుంటాడు. ఉద్దేశం ఏంటి అనేది కూడా. ఓకే, చూడండి ఇక్కడ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అనేది మనం కరెక్ట్గా పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. మొక్క వడలిపోవటానికి కారణం. వడలిపోయింది, దానికి కారణం ఏంటి? మొక్క ఎక్కువ కాంతిని శోషిస్తుంది, ఎక్కువ నీటిని గ్రహిస్తుంది, ఎక్కువ నీటిని కోల్పోతుంది, మొక్క తక్కువ కాంతిని శోషిస్తుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. జతపరచండి. కాండం, ఆకు, వేరు, పుష్పం. విత్తనాలోత్పత్తి, నీరు, ఖనిజ లవణాలు పీల్చడం, కిరణజన్య సంయోగక్రియ, మొక్కకు ఆధారం. సో ఏబిసిడి ఇచ్చాము, ఏబిసిడి అనే 4 ఆప్షన్లు. ఈ 4 ఆప్షన్లు ఏ ఆప్షన్ కరెక్టో మనం ఐడెంటిఫై చేసి పెట్టేస్తాం, 4 ఆప్షన్లు. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 22. ప్రకటన 1, 2, 3, 4 ఇచ్చాము. సో 4లో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చరికి కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్ర రొంతం అంటాము, పత్రంలో వెడల్పైన పచ్చటి భాగాన్ని పత్రదళం అంటాము, ఆకు పైన ఉన్న గీతలను ఈనెలు అంటాము, ఆకు మధ్యలో ఉన్న గీతను నడిమి ఈనె అని అంటాము. వీటిల్లో ఏ? సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. వీటిల్లో ఏ కరెక్టో ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 23. సో మనకి డయాగ్రామ్ ఇచ్చాము. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనకి దీని యొక్క పార్ట్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఏ పార్ట్ ఇది బి పార్ట్, ఇది సి పార్ట్. వీటిలో ఏది, దీనిలో ఏ పార్ట్ని గుర్తించమన్నారు? ఏ పార్ట్, దాని యొక్క భాగం ఏంటి? ఏ పత్రదళం, బి పత్రవృంతం, కాండం సి కాండం, డి వేరు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఒక గుల్మం, 2 పారదర్శక పాలిథిన్ సంచులు, ఒక దారం. ఈ పరికరాల సహాయంతో మనం నిర్వహించదగినటువంటి కృత్యం ఏంటి? బాష్పోత్సేకం నిరూపణ, నీరు లవణాలను మొక్క పీల్చుకోవటం లేదా గ్రహించటం, ఆకులో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని నిరూపించటం, లేదా అండాశయంలోని భాగాల పరిశీలన. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 24 సారీ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఫస్ట్ స్టేట్మెంట్, మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండటానికి కాండం సహకరిస్తుంది. మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండటానికి వేర్లు సహకరిస్తాయి. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. సో వీటిలో ఏ, బి, సి, డి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 అండి. మొక్కలో అటు ఇటు సంచారం ఉన్న వీధిగా చెప్పవచ్చు ఏ భాగాన్ని? కాండం, వేరు, పత్రం, పుష్పం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. జతపరచండి, మ్యాచింగ్. ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు, అండకోశం, కేసరవలి. సో ఇటువైపు వచ్చరికి కీలగ్రాన్ని కలిగి ఉంటుంది, పరాగకోశాన్ని కలిగి ఉంటుంది, ఆకు లాంటి నిర్మాణం, రంగులను కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏబిసి ఇచ్చాడు, ఏ, బి, సి, డి ఇలా 4 ఇచ్చాము. 4లో ఏ ఆప్షన్ అనేది కరెక్టా మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో వీడియో చాలా ఫాస్ట్గా మనం చెప్పేసుకుంటున్నాం, ఎందుకంటే టైం అనేది వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో. సో అభ్యర్థులందరూ కూడా బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి నేను మనకి ఈ 30 బిట్లని 1 గంట సేపు నేను సాగదీసాను అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది మీకు. సో చాలామంది ఫీలింగ్ కూడా అంతే. ఓకేనా. సో వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా బిట్ అనేది రావాలి అంతే, ఇంకా ఎటువంటి ఏమీ లేకుండా వాళ్ళకి బిట్ మాత్రమే రావాలి, ఆ బిట్ మాత్రమే ఎగ్జామ్లో వచ్చే విధంగా ఉండాలి అంతే. ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థులంతా మైండ్ సెట్ కూడా అలానే ఉంది. ఏదైనా మంచి మాటలు చేద్దామంటే సార్ వీడియో లెంత్ అయిపోతుంది, మీరు ఎక్కువ ఇది చెప్తున్నారు అది చెప్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో అందువల్ల నేను ఫాస్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కాబట్టి ఫాస్ట్గా నేను వీడియోస్ అనేవి ఇలా బిట్స్
ప్రాక్టీస్ బిట్ చేసేటప్పుడు ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎక్స్ప్లెనేషన్ లేకుండా. సో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన వీడియో మనకి మన కోర్స్ ఉంది. ఆ కోర్సులో మనకి లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్, బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు అందరికీ కూడా, అదేవిధంగా ఎస్జిటి వారికి 6th నుంచి మనకి 10th వరకు ఉపయోగపడేటువంటి సైన్స్ కంటెంట్ కూడా ఉంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అవసరమైతే మీరు కంటెంట్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఒకసారి చూడండి, ఫ్రీ బిట్స్ ఇలాంటి బిట్సే ఉంటాయి. అక్కడ కూడా 10 చాప్టర్ నుంచి ఇలాంటి బిట్సే మనకి తయారు చేసే కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో మనకి నెక్స్ట్ వచ్చేటువంటి మంత్ నుంచి మీరానే రోజుకొక 1-2 చాప్టర్స్ బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. 1, 2, 3, 4 పుష్పంలో అన్నిటికన్నా ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చరికి పుష్పంలో అన్నిటికన్నా లోపల భాగం అండకోశం, అండకోశంలో పైన ఉన్న భాగం కీలాగ్రం, అండకోశంలో దిగువన ఉబ్బిన ఉన్న భాగం అండాశయం. ఓకే, సో కీలంలో పూసల లాంటి నిర్మాణాలు అండాలు. వీటిల్లో ఏది కరెక్ట్? ABCD. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు ఒక రిక్వెస్ట్ అండి, నా రిక్వెస్ట్ అంతే. మీరు చేస్తారా లేదనేది తర్వాత మీ ఇష్టం. ముందు వీడియో చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి సార్ ప్లీజ్. స్కిప్ చేయకుండా, స్కిప్ చేయొద్దు వీడియోను. సో నేను అందుకే ఫాస్ట్గా చేస్తున్నాను. సో అరగంట సేపు, గంట సేపు చేస్తే ఖచ్చితంగా మీరు స్కిప్ చేస్తారు, దానివల్ల ఉపయోగం ఉండదు. సో ఫాస్ట్గా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఆ తక్కువ టైంలోనే మీరు స్కిప్ చేస్తే మీకు ఖచ్చితంగా బిట్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ముందు వీడియో లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి 29 పుష్పించే మొక్కల్లోని ఈ భాగాల వరుస క్రమాన్ని గుర్తించండి. అంటే మనకి పుష్పించే మొక్కలు ఉన్నాయి, ఆ భాగంలో మనకి ఒక 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల యొక్క సరైన వరుస క్రమాన్ని గుర్తించాలి. సో ABCD విత్తనం, పుష్పం, కాయ, పుష్పం, విత్తనం, కాయ. ఓకే, సో నెక్స్ట్ మనకి కాయ, పుష్పం, విత్తనం, కాయ, విత్తనం, పుష్పం, ఇలా మనకి ఏదైతే ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 30. 1, 2, 3, 4 స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చరికి కేసరావళి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు, కేసరాలు పరాగరేణువులను ఉత్పత్తి చేస్తాయి. సో అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి అంగం, సో అండాశయంలో అండాలు ఉత్పత్తి అవుతాయి. సో వీటిల్లో ABCD ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అయితే అది మీరు ఆన్సర్ పెట్టేసేయండి. ఓకే రైట్. సో మనకి ఒక 30 బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి కీ షీట్ ఇస్తాను, ఒకసారి మీరు ఇది పెట్టిన తర్వాత కీ షీట్ ఒకసారి చేసుకోండి. సో ఫస్ట్ బిట్ వచ్చరికి B, సెకండ్ C, థర్డ్ B, ఫోర్త్ D, ఫిఫ్త్ A, సిక్స్త్ D, సెవెంత్ D, 8 A, 9 D, 10 C. ఓకే, 11 C, 12 B, 13 C, 14 D, 15 D, 16 C, 17 D, 18 C, 19 B, 20 C, 21 B, 22 C, 23 C, 24 A, 25 C, 26 A, 27 B, 28 B, 29 B, 30 C. ఓకే, సో ఈ విధంగా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇలాంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి, అర్థమైంది కదా. సో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ కోర్సుకు పర్చేజ్ చేసినట్లయితే మీరు తీసుకున్నటువంటి వ్యక్తుల దగ్గర ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. మరి మీరు, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, మన యొక్క కోర్సులో ఏదైతే ఉందో యాప్లో ఇటువంటి క్వశ్చన్సే మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వటం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ గమనించండి, మీకు ఖచ్చితంగా 100% మీ యొక్క ప్రిపరేషన్లో మీకు ఉపయోగపడతాయి ఇట్లాంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే. అందుకే అభ్యర్థులందరూ కూడా ఉపయోగపడాలి. నేను చేసే బిట్లన్నీ కూడా ఏదో మీ దగ్గర మేము అమౌంట్ తీసుకొని ఏదో 10 బిట్లు 20 బిట్లు అలా పెట్టేసి ఏదో పైన అలా పెట్టేసినంత మాత్రాన అది మీకు ఉపయోగం ఉండదు. సో మేము తీసుకున్నా కూడా మాకు ఉపయోగం ఉండదు. మీ దగ్గర మేము డబ్బులు తీసుకొని మీకు ఉపయోగపరంగా చేసినట్టయితే దానివల్ల ఎవరికి ఇదే ఉండదు. కాబట్టి అభ్యర్థులను గమనించుకోండి. సో మీరు ఎక్కడైతే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో చేరినా సరే వాళ్ళు ఈ విధంగా ప్రశ్నలు క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారా లేదా, క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. సో నేను అంతా కూడా కంటెంట్ వీడియోస్ అన్నిటికన్నా
మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందంటే ఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయో ఈ ప్రాక్టీస్ బిట్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. ఎందుకని ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అంటే కంటెంట్ ఎవరు చెప్పినా కూడా కంటెంట్ ఆ బుక్కుల్లో ఉన్నది మాత్రం ఉన్నట్టే చెప్తాం. ఓకేనా? సో కంటెంట్ ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఎంత అమౌంట్ ఆఫ్లైన్లో తీసుకొని మీరు 30,000 40,000 కట్టినా కూడా వాళ్ళు చెప్పేది అదే కంటెంట్, మేము చెప్పేది అదే కంటెంట్. సో కంటెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కంటెంట్కి సంబంధించి ఒక యూనిట్ తీసుకున్నట్లయితే ఆ యూనిట్కి సంబంధించిన బిట్స్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకేనా? నేను చెప్తున్నాను కదా, మీరు కూడా ఆలోచించండి. బిట్స్ ఇంపార్టెంట్. బిట్స్ మనం ఎంత డీప్గా ప్రాక్టీస్ బిట్స్ చేస్తే అంత డీప్గా ఉన్నాయి మనకి వచ్చినా కూడా ఎగ్జామ్లో మనం పెట్టగలం. ఏదో లైన్ టు లైన్ బిట్ ఏదో ఒక చిన్న ఇది నాలెడ్జ్ మీద బిట్స్ చేస్తే మనకు ఉపయోగం ఉండదు. ఇప్పుడంతా కూడా అండర్స్టాండింగ్ మీద వస్తున్నాయి, అప్లికేషన్ మెథడ్లోనే వస్తున్నాయి. ఓకేనా? ఇలా మనకి స్టేట్మెంట్ రూపంలో, ఇలా మ్యాచింగ్ రూపంలో. సో ఇలా మనకి పరికరాలు ఇచ్చేసి ఆ పరికరాల యొక్క కృత్యాలు, ఏ కృత్యాన్ని నిర్వహించవచ్చు, లేదా ఆ కృత్యం యొక్క ఉద్దేశం ఏంటి. ఓకేనా? లేదా వాడే ఒక ఉద్దేశం ఇచ్చేసి, కృత్యం యొక్క ఉద్దేశం ఇచ్చేసి ఈ ఉద్దేశాన్ని మనం నిరూపించాలంటే ఏ పరికరాలు అవసరమవుతాయి అని కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి మనకి ప్రీవియస్ పేపర్లో ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఆ ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేసేస్తున్నాడు అని మనం ఒకసారి వెరిఫై చేసుకొని అలాంటి క్వశ్చన్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వారి దగ్గరే మనం పర్చేజ్ చేస్తే మనకు ఉపయోగం, మనం అమౌంట్ పెట్టినందుకు. ఓకేనా? సో కాబట్టి అభ్యర్థులను గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు దీని గురించి, ఈ వీడియో గురించి, అదేవిధంగా ఈ వీడియోలో తయారు చేసిన బిట్స్ గురించి ఒకసారి కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.